ప్రభునందున్న ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆరాధన కొరకై సకాలానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నా. మరి ఎండ వలన పెందలకడ ప్రారంభించటం జరుగుతుంది కాబట్టి ఈ మార్పును గమనించి దేవుని సన్నిధిలో కలుసుకోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుండి రండి. 145వ కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఈ అద్భుతమైన మాటను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన వ్రాశాడు. దేవుని గురించి కొన్ని మాటలు తెలియచేస్తూ రాసిన మాటలు ఇవి. ఏంటంట? ఒకటి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారే కానీ అపకారి కాదు. అంతేకాదు, యోబు అన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఉపకారి అని దావీదు అన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు అని. దేవుడు అందరికీ మేలు చేయువాడు కదండి. రెండో మాట, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఏంటి అంట? ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అందుకే అంటాడు, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ మాట చాలా లోతైన భావాన్ని దాచుకుని మనకు బోధిస్తూ ఉంది. చూడండి ఈ మాట, నీ క్రియలన్నీ, దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే దై వర్క్స్, అంటే నీ పనులు. వర్క్స్ అంటే పనులు. దై వర్క్స్ ప్రైజ్ ది అంటే అర్థం ఏంటంటే నీ పనులు, నీవు చేసిన క్రియలు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నవి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నవి, నీకు స్తుతి చెల్లిస్తున్నవి. గమనించండి, చేసిన పనులు ఏమండి కృతజ్ఞతలు ఎలా చెల్లిస్తాయి? ఈ మాట చాలా భావంతో కూడిన మాట. దేవుని వాక్యంలో నుంచి ఈ మాట మనకు వివరంగా అర్థం చేసుకోవడానికి ఒక చక్కని వాక్య భాగంలో నుంచి మనం కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. రండి, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో ప్రియులారా 38వ వచనం నుండి కొన్ని మాటలు మనం విందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చెయ్యమని సెలవిచ్చను. ఈ భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ భాగంలో ఉన్న విషయాలు దయచేసి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఏమండి, కుండ. గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పండి? కుండ. ఈ కుండ అంటే ఏంటో మీరే నాకు జవాబు చెప్పాలి. ఒకటి కుండ,
రెండవది, ఆ కుండలో ఏముంది? విషం ఉంది. ముందు వాక్యంలో చదువుతూ ఉండగా మనకు అర్థమవుతుంది. ఆ కుండలో ఏముందంట? విషం ఉంది. ఇక రెండో మాట, ప్రియులరా, ఆ కుండలో ఏమేశారండి? ఆ కుండలో, ఎందుకంటే నేను చెప్పే మాటలు వరుసగా 38 నుండి 41వ వచనం వరకు ఉండే విషయాలు మనకు తెలియజేస్తాయి. కుండలో ఏమండి? బిషప్ కుండలో ఏం వేశాడండి? పిండి వేశాడు. ఏం వేశాడు? పిండి వేశాడు. ఇప్పుడు ఆ కుండ జబ్బు లేనిదైంది. బాగా వినండి. మొదటి భాగంలో మనం చదివాం, ఆ దేశములో కరువు కలుగగా ప్రవక్తల శిష్యులందరూ కలిసి ఎలీషా దగ్గరికి వచ్చారట. బాగా వినండి. ఎలీషా దేవునికి సూచనగా ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు రెండవది ఏంటి చెప్పండి? కుండ. ఆయన అన్నాడు, ప్రవక్తల శిష్యులను మీరు ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వంట చేయండి. ఏం చెప్పాడండి? కూర వంట చేయండి. ఎందుకు? ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, దైవజనుడి దగ్గరికి. ఎవరు వచ్చారు? ప్రవక్తల శిష్యులు వచ్చారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలి కదా, అందుకని వంట చేయమన్నాడు. వంట చేయమంటే జరిగింది ఏంటంటే, ప్రియులరా చూడండి 39వ వచనం, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలమునకు పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని కూర కుండలో, అందరూ పోయారు, అందరూ ఆకులు, కూరాకులు కోసుకొచ్చారు. కూరాకులు అంటే ఆకుకూరలని కదా. ఏమండి? అందులో ఒకడు ఏం కోసుకొచ్చాడంట? వెర్రి ద్రాక్ష ఆకులను కోసుకొచ్చాడు. ద్రాక్ష పళ్ళే కానీ ద్రాక్ష ఆకులతో కూడా వంట చేస్తారా అంటే చేస్తారు కదండి, చేస్తారు. ద్రాక్ష ఆకులతో కూర చేస్తారు, బాగుంటుంది. ద్రాక్ష కాయలు తింటారు, ద్రాక్ష రసము త్రాగుతారు. అది బలవర్ధకమైన ఆహారం. ఏమండి? ఇప్పుడు చూడండి, అక్కడ అతను ఏం చేశాడండి? కూరాకులు ఏరటానికి వెళ్ళి, ఏమండి, ఇది కూడా అట్లాంటిదే అనుకొని, ఎట్లాంటిది? మంచి ద్రాక్ష వేరు, వెర్రి ద్రాక్ష వేరు. ఏమండి? మంచి ద్రాక్ష వేరు, వెర్రి ద్రాక్ష. దీన్ని ఇంకొక మాట ఏమన్నారంటే పిచ్చి ద్రాక్ష కదండి, పిచ్చి ద్రాక్ష ఆకులు కదా. మంచి ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష. ఇంకో మాట చేదు ద్రాక్ష. ఏమండి? వెర్రి ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష, చేదు ద్రాక్ష. ఇది ఏమైందంటే గమనించండి, యాపాకు ఏమండి ఒడి నిండా కోసుకొచ్చి కూర్చొని తింటం మొదలు పెట్టారనుకోండి, తీయంగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? ఏమండి? చేదుగా ఉంటుంది. యాజ్ యూజువల్గా చేదు ద్రాక్ష ఆకులు ఎలా ఉంటాయి చెప్పండి? చేదుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. వాస్తవానికి ఆ ప్రవక్తల శిష్యుడట ఏం చేశాడు? దాని గుణమెరుగక, ఈయనకు తెలియదు అది వెర్రి ద్రాక్ష అని, అది చేదుగా ఉంటుందని, అది కూర పాడు చేసుద్దని ఈయనకి తెలియదు. అందుకని తీసుకెళ్ళి కోసి ఒడి నిండా తీసుకుపోయి కూరలో వేశాడు. వాళ్ళేమో మంచి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చేసారు, ఈయనేమో పిచ్చి వెర్రి తర్వాత చేదు ద్రాక్ష ఆకులు తీసుకెళ్ళి వేసాడు. వేసేటప్పటికి ఏమండి ఏమైంది? అంత బెల్లం 4 యాపకాయలు వేసామనుకోండి, తీయంగా ఉంటుందా చేదుగా ఉంటుందా? చేదుగా ఉంటుంది. కొంచెము చేదైనా ఏమైంది చెప్పండి? కూర అంతా చెడిపోయింది కదండి. నిజమే, అవునండి. ఒక మీటింగ్ జరుగుతుందట. ఆ మీటింగ్లో మంచిగా జనం వచ్చారు, వాళ్ళకు వంట చేస్తున్నారు. సంఘస్థులు, సంఘంలో పెద్ద అనుభవం కలిగిన తల్లులు వంట చేస్తున్నారట. వాళ్ళు చేయి తిరిగిన వాళ్ళు, బాగా వండేవాళ్ళు వండారు. సాంబార్ చేశారు, రసం చేశారు, అన్నం వండారు, అన్నీ చేసి తీసుకొచ్చి వడ్డించడం మొదలుపెట్టారట. వడ్డించేటప్పటికి ఏందమ్మా సాంబార్ చేదుగా ఉంది, ఏమి వండటం అమ్మా అని అందరూ తిడుతున్నారు.
ఏం సంగతి వాళ్ళకి చేత కదా? చేతవు. వాళ్ళ అనుభవం గల వాళ్ళు. ఏం జరిగింది అని అంటే వాళ్ళు ఎక్కడ వంట చేశారు తెలుసా అండి? యాప చెట్టు కింద వంట చేశారు. ఏమ్మా ఎక్కడ చేశారు వంట? యాప చెట్టు కింద వంట చేశారు. యాప చెట్టు కింద వంట చేస్తే జరిగేదండి, యాపాకు రాలి కూర కుండలో పడింది. ఒక్కాకు పడ్డా కానీ ఏమైంది చెప్పండి? కూర అంతా చేదైపోద్ది కదండి. ఇప్పుడు రండి, ఇప్పుడు ఆ కుండలో విషం ఉంది అన్నట్ట. 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలో వేసి దాన్ని తినక మానిరి. ఏముందంట దాంట్లో? విషం ఉంది. ఏమండి? వెర్రి ద్రాక్ష, చేదు ద్రాక్ష, కారు ద్రాక్ష కదండి. వెర్రి ద్రాక్ష, చేదు ద్రాక్ష, కారు ద్రాక్ష. ఏమండి చూశారు ఎప్పుడన్నా? కారు ద్రాక్ష. ఈ కారు ద్రాక్ష ఎట్లుంటుంది చెప్పండి? చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటుంది. ఈ చేదేంటో కూడా మనం మాట్లాడుకుందాం కదండి. ఇప్పుడు తినటానికి చేదుగా ఉండేటప్పటికీ తీసి పక్కన పెట్టి కుండలో ఏముందన్నాడు? విషం ఉందండి అన్నాడు. అలాగైతే కొంచెం పిండి పట్టరండి. చూడండి 41వ వచనం. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుము అని వడ్డింపగా కుండలో ఏ జబ్బు ఏమేసాడు చెప్పండి? ఏమేసాడు చెప్పండి? ఇంగ్లీష్లో మీల్ అని ఉంది. ఏమండి? మీల్ అని ఉంది. మీల్ అంటే భోజనం కదా. మీల్స్ రెడీ అని చెప్పని బోర్డు పెడతారు హోటల్ దగ్గర. అంటే అర్థం ఏంటి? భోజనం తయారు అని కదా అర్థం. ఇక్కడ మీల్ అంటే భోజనం. ఏ భోజనం ఇది? విషం విరగ్గొట్టే భోజనం. ఏమండి? విషము విరగ్గొట్టే భోజనం. ఇప్పుడు ఈ కుండ ఏంటి? ఈ విషం ఏంటి? విషం విరగ్గొట్టిన ఈ పిండి ఏంటి? వీటిని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఏం కుండ అంటది? పెద్ద కూరకుండ. ఏమ్మా? పెద్ద కూరకుండ. ఇంతకుముందు పప్పుచారు చేయాలంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏమండి? దబరాల్లో ఉండేవాళ్ళ? ఇతడి బిందెల్లో ఉండేవాళ్ళ? లేలా ఏం చేసేవాళ్ళు చూడండి? మట్టి సట్టి. ఇప్పుడు కూడా కొన్ని వేళల్లో కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు పప్పుచారు చేయాలి అంటే సట్టి కావాలి వాళ్ళకి. ఏమండి? సట్లో చేస్తే కానీ బాగా రాదన్న కూర. నిజమే. మట్టి కుండ. ఏం కుండ చెప్పండి? మట్టి కుండ. ఏమిటి మట్టి కుండ? 2 వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వాక్యం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెహోవా, నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. విన్నారా? మేమందరము జిగటమన్ను. జిగట మట్టితో కుమ్మరి ఏం చేస్తాడండి? కుండలు చేస్తాడు. ఇప్పుడు కుండ దేనికి సాదృశ్యం అండి? మనిషికి కదండి. మనిషికి. ఇప్పుడు ఇంకో మాట కూడా చదువుదాం దేవుని వాక్యంలో నుంచి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని విందాం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా, బాగా వినాలి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటండి? జీవాత్మ అయింది. బాగా వినండి. గాడ్ క్రియేట్స్ ద మ్యాన్ విత్ ద డస్ట్ ఆఫ్ గ్రౌండ్. ఏమండి? భూమి మీద ఉన్న దుమ్ముతో ధూళితో దేవుడు మనిషిని చేశాడట కదండి. మట్టితో కుండ చేసేవాడు కుమ్మరి. పరమ కుమ్మరి మనిషిని దేంతో చేశాడండి? మట్టి. నేను పోయినసారి చెప్పాను మట్టి. అందుకే మొట్టమొదట దేవుడు తయారు చేసిన మనిషి పేరు ఏం పేరండి? ఏమండి? ఆదాము. ఆదాము అంటే ఎర్రమట్టి కదండి. ఆదాము అంటే అర్థం ఏంటి? ఎర్రమట్టి. కానీ మనిషి ఎవరైనా కానీ ఏమండి?
మట్టి. అందుకే ప్రసంగి అంటాడు, మన్నైనది వెనుకటి వలె మట్టిలో కలిసిపోవును కదండి. మన్నైనది మళ్ళీ ఎక్కడ పోతుంది? మట్టిలోకే పోతుంది. కానీ మట్టితో దేవుడు మనిషిని చేశాడు, మట్టితో మనిషిని చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం పై వచనంలో అంటాడు, కుమ్మరి మంటికి చేసినట్టు నేను నీకు చేయలేనా అన్నాడు. అంటే ఏం చేశాడు కుమ్మరట మట్టి శుద్ధ తీసుకొని ఏం చేశాడండి, సారె మీద పెట్టి గిర్రం తిప్పుతాడట. తిప్పి తన చేతి లాఘవంతో దాన్ని కుండలాగా చేస్తాడు. చేసేటప్పుడు ఏం జరిగిద్దండి, ఒక్కోసారి ఆ చేసే కుండ ఏమైంది, విడిపోయింది. ఏమండి, బాగా నీట్గా వంకలు తయారు చేస్తాడు, సటుక్కున సతికలు పడిపోద్ది అది. అయితే కుమ్మరి దాన్ని మళ్ళీ వదిలిపెడతాడా? మళ్ళా కాసి నీళ్లు తడి చేసుకొని దాన్ని మళ్ళా ముద్ద చేసి మళ్ళా కుండ తయారు చేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, ఇప్పుడు చదువు, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? యెహోవా వాక్కు ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు అంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారట? దేవుని చేతిలో ఉన్నారు. ఏమండి, కుమ్మరి కుండను చేస్తాడు, ఆ జిగట మట్టికి కూజాల ఆకారం, ఏమండి బొంగ ఆకారం, బిందె ఆకారం కదా, రకరకాలు చేస్తారు. మనం చేస్తామా? పట్టుకోవడానికే సారు మీద తిరుగుతుంటే పట్టుకోవడానికే మనకి చేత కాదు కదండి. నేర్పరి అయిన శిల్పకారి. అలాగే దేవుడు ఏమండి, కుమ్మరి కుండ చేస్తే దేవుడు ఏం చేశాడట, మనిషిని చేశాడట. ఆ మనిషిలో జీవవాయువును ఊదాడట. కాబట్టి ఈ కుండ దేనికి సాదృశ్యము అంటే ప్రియులారా, మనిషికి సాదృశ్యం. మనుషులే ఈ కుండ. వినరా? మనుషులే ఈ కుండ. అందుకనే ప్రియులారా, వాక్యంలో ఉంది, తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో ఉంది, గొప్ప ఇంటిలో ఏమున్నాయట? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయట. సంఘంలో ఉన్న కుండలి. సంఘంలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు ఈ కుండను తీసుకొని ఎలీషా గారు ఏమన్నాడు, అయ్యా పొయ్యి మీద పెట్టండి, పొయ్యి మీద పెట్టి ఆ కుండలో వంట చేయండి అన్నాడు. వంట చేయండి. దేవుడు ఏం చేశాడండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని అంటే ఆదాముని చేసి ఏం చేశాడండి, అతని కొరకు ఏదేను వనాన్ని సృజించి, నదులను సృజించి, జంతువులను సృజించి, వృక్షాలను సృజించి వంట చేసుకొని తినమన్నాడు. ఆ పళ్ళు తిను, ఆ నీళ్లు తాగు, ఈ జంతువుల్ని ఏలు, ఇదంతా నీదే అని చెప్పిపోయాడు దేవుడు. ఏమండి, కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం, కూర వంట చేయడానికి వెళ్ళిన ప్రవక్తల శిష్యులలో ఒకడు దాని గుణమెరుగక, ఏమండి, ఆ కూర వంట చేయడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క శిష్యుడు కాదు, శిష్యురాలు ఎవరండి? అవ్వ. ఏమండి, ఈ అవ్వ ఏం చేసింది, అట్టా తోటలో పని చేసుకుంటా ముందుకెళ్ళింది. సాతాను దగ్గరికి వచ్చాడు. సాతాను దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఏమ్మా ఈ పళ్ళు తింటే ఎంత బాగుంటాయో తెలుసా నీకు అన్నాడు. ఈ పళ్ళు తినవద్దని దేవుడు మాతో చెప్పాడు అంది. నిజమా? ఎందుకని? ఈ పండు తిన్న వేళ మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు. ఏరు మొహమా, నేను చచ్చానా? నన్ను చూస్తున్నావుగా నువ్వు, నేను బాగానే ఉన్నానుగా. ఏమండి, మోసకారి. ఏమండి, మోసకారి. అంతేకాదు ఆ యొక్క ప్రేరేపణ, ఏమండి, ఆ ప్రేరేపణ అవతల మనిషిని ఉద్రేకపరచడం ఎలాగో చూసారా? ఏమన్నాడు
ఈ పండు తిన్నాను, నేను తింటూనే ఉన్నాను, నేను చావలేదు. ఒకటి. రెండవది, మీరు కూడా చావరు. మరి ఎలా ఉంటారు? దేవతల్లాగా ఉంటారని తినొద్దని చెప్పాడు. దేవుడికి ఎంత ఈర్ష్య తెలుసా? అంటే ఎదుటి మనిషిని ట్రాప్లో పడేయటం సాతాను యొక్క లక్షణం. అతడు ఆది నుండి మోసగాడు, అబద్ధికుడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? నిజమే కావాలనుకుంది. దాని గుణమో ఎరుగక ఏం చేసింది అండి? ఆ పండు కోసింది. ఆ కోసి ఏం చేసింది? కుండలో వేసింది. ఏమండి? ఆదాం కుండ, అవ్వ కూడా కుండే కదండి, కుండలో వేసింది. ఇప్పుడు ఆ కుండలోకి ఏమొచ్చింది? ఇసం వచ్చింది. ఏందో నాకు తేడాగా ఉందే, మా ఆయన కనుక తింటే ఆయన చెబుతాడేమో దీని కథ ఏందని ఆయనకు కూడా తీసుకెళ్ళి ఇచ్చింది. నమ్మకమైన భార్య కదా, భార్య మాట నమ్మాడు, తినేసాడు. తినేసినప్పటికి ఏమైపోయింది? ఇక ఒళ్ళంతా కంపరంగా ఉంది, సిగ్గు వచ్చేసింది. అంతకుముందు సిగ్గు తెలియదు, అంతకుముందు లజ్జ తెలియదు, అంతకుముందు అవమానమో తెలియదు. ఇప్పుడు ఎట్టుంది? ఒరే బట్టలు లేవే, ఇదేం తిట్టున్నాము, ఏమండి? భయము, దిగులు, మరణము అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు దేవుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు? ప్రభువా, నిన్ను చూచినప్పుడు నేను వస్త్రహీనుడనై ఉన్నానని, వస్త్రము లేకుండా ఉన్నానని సిగ్గుపడి నేను చెట్ల చాటున దాక్కున్నానయ్యా అన్నాడు. అలాగా నీవు దిగంబరివై ఉన్నావని నీతో ఎవడు చెప్పాడు? నేను తినవద్దన్న పండు తినవా? ఇదిగో నువ్వు ఇచ్చావే ఈ భార్య, ఏమిస్తే నేను తిన్నానయ్యా అన్నాడు. ఏమ్మా, ఎందుకు ఈ పని చేశావు? సాతాను నన్ను మోసం చేసింది దేవుడా అందామె. ఏమండి ప్రియులరా, అప్పుడు దేవుడు అన్నాడు, నీవు మన్నే గనక మన్నైపోదు. అంతకుముందు వారికి వస్త్రాలు అక్కర్లేదు, వారికి ఏ భయమో లేదు. వాళ్ళు ఎట్టున్నారు? దేవుడు ఎట్టున్నాడో అట్టున్నారు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, ఆ ఆకు పడిందో, లేదా ఆ పండు పడిందో, ఆ పాపం పడిందో, ఏమైపోయారు చెప్పండి? విషమైపోయారు. అందుకనే ఏమండి ఏమంటున్నారు? దైవజనుడా, కొండలో ఏముంది? విషము. అందుకే వేద పండితులు ఏడ్చారు. ఏమని? పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల. ఏమండి వేద పండితులు ఏడ్చారు. అయ్యో పాపులం, పాపంలోనే జన్మిస్తున్నాం, పాపంలోనే నశించిపోతున్నాం, శరణు దయచేయి దేవా అని వేడుకున్నట్ట. ఏమండి భక్త పౌలు ఇలా ఏడ్చాడు. ఏమని? అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడో విడిపించును. ఏమండి పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆ శరీరంలోకి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. ఈ ఏడుపంతా విన్న దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక్క మాట అన్నాడు, పిండి కాస్త తీసుకురండి. ఏంటమ్మన్నాడండి? పిండి, టేక్ ఎ మీల్, పిండి తీసుకురండి అన్నాడు. పిండి తీసుకొచ్చారు. ఆ పిండి ఎవరు? దేవుడు మనుషుల కొరకు, పాపులను రక్షించుటకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఏమండి ఆ పిండిని దేవుడే ఇచ్చాడు. ఎందుకు? కుండలో విషయం ఉంది. ఏమండి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ ఆర్ సిన్నర్స్ కదండి. అవును, అందరూ పాపులే. ఏమండి వేదంలో ఋషులు అన్నారు, ఏమండి జన్మతా జాయతే శూద్రహ అన్నారు. జన్మముతో నరుడు పాపిగా పుడుతున్నాడు అని అర్థం. కాబట్టి అటువంటి పాపపు జన్మ కలిగిన మానవుడిలో ఆ పాపమును, ఆ విషమును విరవాలి అంటే ఏం తీసుకొచ్చాడండి? మీల్ అనగా
పిండిని తీసుకొచ్చాడు. ఆ పిండి పేరే ఏం పేరండి? యేసుక్రీస్తు. ఏమండి? పాపులను రక్షించడానికి, పాపాన్ని తీసివేసి పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని నుండి తప్పించడానికి. అందుకనే 68వ కీర్తన 20వ వచనంలో ఉంది, మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణాన్ని ఎవరు తప్పిస్తారు? దేవుడు తప్ప ఏ మనుషుడో తప్పించలేడు. కాబట్టి దేవుడే ఒక కార్యం చేశాడు. మొట్టమొదట దేవుడే మట్టితో కార్యం చేసి మనిషిని చేశాడు. ఆ మనిషి విషపూరితమై మరణానికి వెళుతూ ఉండగా ఆ దేవుడే మరొక కార్యం చేశాడు. ఏమండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం, మొదటి 2 వచనాల్లో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు మన ఎదుట పెరిగెను అని చదువుతున్నాం. ఎవరతడు? ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎట్టొచ్చాడండి? మనిషిగానే వచ్చాడు. ఏమండి? మనిషిని విమోచించాలంటే మనిషిగానే రావాలి. ఆ మనిషి యొక్క పాపపు శిక్షను మనిషి శరీరం మీద భరించాలి. ఏమండి? గోధుమ గింజ తీసుకొచ్చి తిరకట్ల వేసినప్పుడు ఏమైంది చెప్పండి? గోధుమ గింజ నలిగిపోద్ది. అలాగే యేసుక్రీస్తు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన సౌందర్యవంతుడు, మనుషులెవరూ సమీపించరాని గొప్ప తేజస్సుతో నిండిన ప్రభువు ఏమండి? మనుషుల కొరకు, వారి పాపాల కొరకు చూడనొల్లని వానుగా అయిపోయాడట. ఏమండి? గోధుమ గింజ తిరగట్లో తిప్పగానే ఏమైందండి? పిండి అయింది. గోధుమ గింజ ఏమైంది? ఏడుంది? కనపడదు. ఇక గోధుమ గింజ ఏమైపోయింది చెప్పండి? నలిగిపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. స్వస్థత. ఏమండి? చేదు ద్రాక్షల వలన, చేదు వలన ఏమైంది? రోగం వచ్చింది, మరణం వచ్చింది, మరణపు రోగం వచ్చింది. అయితే ఆ రోగాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి గోధుమ గింజలాగా నలిగిపోయి సిలువనే తిరగట్లో ఏమండి? మన అపరాధముల కొరకై ఆయన అప్పగించబడి, మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడి, మన తలంపుల కొరకై తలలో ముండ్ల కిరీటము, మన చేతల కొరకై చేతులలో చీలలు, మన నడతల కొరకై కాళ్ళలో చీలలు భరించి దేహమంతా కొరడా చేత చీల్చబడి మాంసం ముద్దలాగా అయిపోయాడు. గోధుమ గింజ ఇప్పుడు ఏమైందండి? పిండి ముద్దలాగా అయిపోయింది. నలగొట్టబడిన పిండి ముద్ద యేసయ్య. ఏమండి? నలగొట్టబడిన పిండి ముద్ద యేసయ్య. దీన్నే ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారండి? మీరు ఇంతకుముందు చదివారు, మీరు విన్నారు. ఏషియా పుండుకు వేసింది ఏంటి చెప్పండి? అంజూరపు పండ్ల ముద్ద. పళ్ళన్నీ నలగొట్టబడితే ముద్దయింది. గోధుమ గింజ నలగొట్టబడితే ముద్దయింది. ఆ పిండి ముద్ద తీసుకొచ్చి ఏం చేశారండి? కొండలో వేశారు. ఏమండి? కుండలో. ఇప్పుడు రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము చదువుదాం. 50వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. మా చాలండి. ఏమండి? ఇట్ ఈస్ ద మీల్. ఇదే భోజనం. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆహారం అంటే భోజనం, పరలోక భోజనం. ఏమండి? పరలోక భోజనం ఏంటంట? నా శరీరము ఆ రొట్టె, నా రక్తము ఆ పాత్ర. ఏమండి? దీన్ని తీసుకొని తినండి అంటే మీ శరీరంలో వేసుకోండి. వేసుకుంటే ఏమైద్ది?
విషము విరిగిపోద్ది కదండి. కుండలో ఏముందంట? విషం ఉంది. ఈ పిండి దాంట్లో వేయగానే, యేసుక్రీస్తు ప్రభు శరీరం దాంట్లో వేయగానే ఏమండి, వాక్యంలో ఉంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమ్మా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు ఏం ధరించుకున్నారు చెప్పండి? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును లోపల ఇముడ్చుకున్నవారు కదండి. మీరు తీసుకొని తినండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యము జీవించును అన్నాడు కదండి. నిశ్చయముగా. ఏమండి, చదవండి 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా చెప్తున్నాను. ఎస్, అందులో ఇక అనుమానము లేదు కదండి. విషం విరిగిపోయినట్టే కదా, విషము విరిగిపోయినట్టే. ఎప్పుడైతే ఆ జీవాహారం పడిందో ఆ కుండలో ఏం లేదంట, ఇక ఏ జబ్బు లేదు. ఇందాక కుండలో విషం ఉంది అని తినకుండా పక్కన పెట్టిన వాళ్ళందరూ ఎట తింటున్నారు చెప్పండి? సమృద్ధిగా తింటున్నారు. నిజమే. తిట్టుబోతైన వాడు, చీ అనిపించుకున్నవాడు, ఈ మొగుడితో నేను కాపురం చేయలేనయ్యా, ఈడు నోరు తట్టుకోలేకపోతున్నాను, ఈడు బతుకు తట్టుకోలేకపోతున్నాను, తాగుతున్నాడు, పొరులుతున్నాడు అనేవాడు కాస్త ఏమైపోయాడు? నెమ్మదస్తుడైపోయాడు, భక్తిపరుడైపోయాడు, దైవ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఏమిటబ్బా ఈ మార్పు? విషము విరిగిపోయింది, పాపము లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైందండి? మంచి పదార్థమైంది. ఏమండి మంచి పదార్థమైంది. అందుకనే ప్రభువారు అంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివితే, 25వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, వాడు తీర్పులోనికి రాక, వినండి, మరణములో నుండి, ఏమండి, ఫ్రమ్ ద డెత్, మరణములో నుండి జీవములోనికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట. కాబట్టి కుండలో విషము పిండి వేయగా ఏమైందండి? అమృతం అయిపోయింది. ఇప్పుడు కుండ ఎవరు చెప్పండి? నీవు, నేనే. ఏమండి, విషమేంటి? నీ బ్రతుకులు, నా బ్రతుకులు, సాతాను తీసుకొచ్చిన పాపమే. పుడతా సిగరెట్ తాగుతా పుట్టారండి? లేదుగా. పుడతా బ్రాందీ తాగుతా పుట్టారా? తల్లి కడుపులో ఏం తాగి ఉంటారో? జిన్నా, రమ్మ, బ్రాందే, విస్కా. తల్లి కడుపులో ఏం తాగారండి? పోనీ ఆ అమ్మని చెప్పమనండి, కడుపులోకి అందగా ఆమె కడుపులో ఆ బిడ్డకి ఏం పెట్టిందో చెప్పమనండి. ఏమో, షీ ఆల్సో డోంట్ నో. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అందుకే వాక్యంలో ఉంది 139వ కీర్తన, తీయక్కర్లేదులేండి. నా తల్లి గర్భంలో నేను పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను. ఎస్, అప్పుడే చూశాడు ఆయన, అప్పుడే పోషించాడు. తర్వాత పుట్టినాక తీసుకురండిరా మంచి పాలు సీసా, లేకపోతే ఒక బ్రాందీ సీసా, లేకపోతే కూల్ డ్రింక్స్ సీసా అంటారా అండి? అనరా? ఎందుకని చెప్పండి? తాగటానికి లేదు, తాగలేడు, తాగితే అయిపోతాడు కదండి. అందుకని ఏం చేస్తారు చెప్పండి? నీళ్లు దాపుతారు. అవునమ్మా, పుట్టిన బిడ్డకు మొట్టమొదటి ఏం దాపుతారు? నీళ్లు దాపుతారు. దాన్నే డిస్టిలీ వాటర్ అంటారు. కొంతసేపు ఆగినాక, ఆడు తెప్పరిల్లుకున్నాక అమ్మకు తీసుకెళ్ళిండి అంటారు. ఎందుకు? అమ్మ ముర్రుబాలు తాగించడానికి కదండి. అప్పుడు లేని ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమని చెప్పండి? అది లేకపోతే నిలవలేడు ఆయన. నరాలు వణుకుతుంటాయి, చేతులు వణుకుతుంటాయి, మనిషి నిలవలేకపోతుంటాడు. తల్లి కడుపులోని తెచ్చావా? లేదుగా. కానీ మధ్యలో తెచ్చాడు. ఎవడాడు? సాతానుడు. ఏమండి, ఎలా నేర్చుకుంటారంటే ఫ్రెండ్స్ తోటే. అవునా కాదండి? నీకు నువ్వుగా కలగని కల్లో కనపడిపోయి తెచ్చుకున్నావా? కాదుగా. ఎవడో చెప్పాడు, వాడు తాగాడు, నువ్వు తాగావు.
వాడు ఆ గతి పట్టు, నువ్వు ఈ గతి పడుతున్నావు. అంతేనా అండి? నిజమే. కానీ వాక్యం ఏం చెప్తుందండి? పాపం వలన వచ్చు జీతము మరణం. కానీ ఆ పాపములో నుండి ఏమండి, పాపంలో నుండి ఏమండి, ఇంతకుముందు చెప్తాను మనూరు సంగతే. ఏమండి, పత్తుల్లో ఒక ఆయన ఉండేవాడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్. ఏమండి, జాయింట్ ఇంజనీర్ ఆయన. ఆ ఇంజనీర్ గారు అప్పట్లోనే దాదాపు 70-80 ఏళ్ళ రూపాయల జీతం అంట ఆయన. బాగా ఈ ప్రాంతం అంతటికి, జోన్ అంతటికి ఆయనే లీడర్. ఆయనంట పొద్దున్నే తెల్లటి బట్టలు వేసుకొని పోతాడట. మాటలు వచ్చేటప్పటికి ఏమండి, సైడ్ కాలంలో పొరులుతూ ఉంటాడట. తెల్లటి బట్టలు ఏమైపోయినాయి? నల్లంగా అయిపోయినాయి. 70 ఏళ్ళు ఏమైనాయి? 1వ తారీఖు వస్తే అప్పుల వాళ్ళు ఇంటి ముందు నుంచొని ఉంటారు. డబ్బులు ఏమైపోయినాయి? బ్యాంక్ షాప్కి వెళ్ళిపోయినాయి కదండి. ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాప జీవితాన్ని విడిచిపెడితే ఏమైంది చెప్పండి? బాకీలు లేవు, అప్పులోళ్ళు రారు. ఏమండి, ఇక అదంతా ఆదాయమా కాదా? ఆశీర్వాదమా కాదా? ఏమండి, విషం విరిగిపోయింది. ఏమొచ్చింది చెప్పండి? అమృతమైంది. కొండలోని విషం ఏమైందంట? అమృతమాయను. ఎవరి వలన? దేవుడి వలన. ఈ కార్యం ఎవరు చేశారు? యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఏమండి, మొట్టమొదట మనిషిని చేసింది ఆయనే, ఆయన పనే కదండి. అందుకని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మేము నీ చేతి పని అయి ఉన్నాము. అలాగైతే చేసిన వాడిని మర్చిపోయి పాపంలో పడి సావులోకి వెళ్ళిపోతే, సావులోంచి రక్షించడానికి ఆయనే మరలా వచ్చి మనిషి రూపంగా వచ్చి పాప క్షమాపణ తెచ్చి పిండిలా నలగొట్టబడి మన బ్రతుకుల్లో వేసేటప్పటికి ఏమైందండి? విషం విరిగి అమృతమైనవి మన బ్రతుకులు. ఇది ఎవరి కార్యం చెప్పండి? దేవుడి కార్యం. అందుకే నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించెదరు ప్రభువా అంటున్నాడు. ఈ పూట వాక్యం వింటున్న నీవు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విషము కలిగి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? కుండా విషం విరిగిపోయిన తర్వాత ఎంత మధురమైన పాత్రగా ఉన్నావో జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని మార్చి విలువగా చేసిన ప్రభువును మనసారా ఆరాధించి స్తుతించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షింపబడాలని ప్రేరేపిస్తూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.